ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ సైన్యం పాకిస్తాన్ పై కొద్ది గంటల ముందు ప్రతిదాడి చేసింది. ఇది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు చెందిన సభ్యులు చేసిన దాడి కాదు, డైరెక్ట్ గా తాలిబాన్ యొక్క ప్రభుత్వమే అటాక్స్ ను చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కు బ్యాండ్ బాజా చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పై దాడి చేసింది అంటే కొంతమంది నమ్మలేదు. ఇది ఏఐ జనరేటెడ్ శాటిలైట్ ఇమేజెస్ అన్నారు. ఇప్పుడు కేవలం $20 బిలియన్ జీడిపి ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశంలో దూరి దాడి చేసి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 19 పాకిస్తానీ పోస్టులను లేపేసింది. ఈ దాడుల్లో చాలా మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఆ ఇమేజెస్ ఇక్కడ పెట్టలేను, నా అరట్టై ఛానల్లో పెడతా చూడండి. అరట్టై ఛానల్ యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో అరట్టై గురించి మనందరికీ తెలుసు. వాట్సాప్ కు ఆల్టర్నేటివ్ గా జోహో అనబడే మేడ్ ఇన్ ఇండియా కంపెనీ తయారు చేసిన యాప్ ఇది. ఈ రోజు రాత్రి అంటే సూర్యుడు ఉదయించడానికి కొద్ది గంటల ముందు 1 గంటలకు తాలిబాన్ ఫైటర్స్ ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ కు దగ్గరలో ఉన్న, అంటే డ్యూరాండ్ లైన్ కు దగ్గరలో ఉన్న పక్టియా, ఖోస్ట్, జలాలాబాద్, హెల్మాద్ అండ్ కునార్ వంటి ఏరియాస్ లో దాడులు చేశారు. 19 పాకిస్తానీ పోస్టులను ఆక్రమించారు. మిలిటరీ పోస్ట్ లో ఉన్న పాకిస్తానీ సైనికుల్ని, మేజర్స్ ను కూడా చంపేశారు. రాకెట్ లాంచర్స్ ద్వారా, ఆర్టిలరీస్ ద్వారా, యుద్ధ తోపులతో దాడులు చేశారు. యాజ్ యూజువల్ పాకిస్తాన్ చైనా నుండి కొనుక్కున్న ఆ HQ-9 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫుల్ గా ఈసారి కూడా తాగి పడుకున్నట్లుంది. రాత్రి 1:30 నుండి 2:30 గంటల మధ్య కాలంలో కుర్రామ్ డిస్ట్రిక్ట్, గావి ఏరియాస్ లో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్స్ రంగంలో దిగి మేము ప్రతీకారం తీర్చుకున్నాము అని ప్రకటించేశారు. అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ఆధారంగా 15 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఈ 15 మంది కేవలం హల్మాద్ ఏరియాలో చనిపోయిన వారు. ఒక పోస్ట్ లో చనిపోయిన వారి సంఖ్య 15 మంది. టోటల్ 19 పోస్ట్ లో మేబీ 200కు పైగా పాకిస్తానీ సైనికులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. సిచ్యువేషన్ చాలా అంటే చాలా టెన్స్ గా ఉంది. పాకిస్తాన్ లో అన్ని చోట్ల ప్రొటెస్టులు జరుగుతున్నాయి. లాహోర్ లో యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ జరుగుతోంది. గాజా పీస్ డీల్ ను ఎలా ఆమోదించారు అని షెహబాజ్ షరీఫ్ ను వేసుకుంటున్నారు. POK లో ప్రొటెస్టులు, ఖైబర్ లో TTP దాడులు, బలోచిస్తాన్ లో బలోచ్ యుద్ధవీరులు జాఫర్ ట్రైన్ ను డీరైల్ చేశారు. క్వెట్టాలో మిలిటరీ ఆఫీసర్స్ ను లేపేస్తున్నారు. సో ఈ విధంగా పాకిస్తాన్ లో అన్ని చోట్ల కేయాస్ ఉంది. షెహబాజ్ షరీఫ్ రానున్న రోజుల్లో దిగిపోతాడు అనే వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో మళ్లీ పాకిస్తాన్ వెళ్లిపోతుంది, మార్షల్ లాను విధించనున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడేమంటారు? కేవలం $20 బిలియన్ జీడిపి, 4th జనరేషన్ యుద్ధ విమానాలు కూడా లేవు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు, బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్స్ లేవు, చైనా యొక్క శాటిలైట్ ఇమేజెస్ లేవు, అమెరికా యొక్క F-16 ఫైటర్ జెట్స్ లేవు. ఏమీ లేని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లో దూరి ఒకటి కాదు, రెండు కాదు, 19 పాకిస్తానీ పోస్టులపై కబ్జా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా పాకిస్తాన్ కెపాసిటీ ఏంటి అనేది మీకు అర్థమై ఉండాలి. భారత్ ఏ రేంజ్ లో వీళ్లను దుమ్ము నాకించి ఉంటుందో మీరే ఊహించుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీస్ ను ప్రశ్నించే ముందు 10 సార్లు ఆలోచించాలి. ఇంత పేలవంగా పాకిస్తాన్ ఆర్మీ పర్ఫార్మ్ చేసింది కాబట్టే ఆపరేషన్ సింధూర్ సమయంలో సీజ్ ఫైర్ కోసం వేడుకుంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఉన్నంత స్ట్రాంగ్ గా యుద్ధ భూమిలో లేదు. ఈ వీడియో చూడండి. ఆఫ్ఘాన్ సైనికులు పాకిస్తాన్ మిలిటరీ కాంప్లెక్స్ లోపల దూరి ఆయుధాలను లాక్కున్నారు. కాంప్లెక్స్ లోపల ఉన్న పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. కొంతమంది పాక్ సైనికులు పారిపోయారు. తమ మిలిటరీ పోస్టులనే కాపాడుకోలేని వీళ్లు రఫేల్ పైన దాడి చేశాము అని పెద్ద పెద్ద మాటలు హెచ్చులకెళ్తారు. ఇటువంటి వాళ్ళు సౌదీకు రక్షణ కల్పించడానికి దిగారు. సౌదీపై ఇజ్రాయెల్ దాడి చేస్తే లేదా హోతీ దాడి చేస్తే పాకిస్తాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తుందంట. న్యూక్స్ ను ప్రయోగించే ముఖాలవి. $20 బిలియన్ కంట్రీ ఫుట్బాల్ ఆడుకుంటోంది. ఇక్కడ పాకిస్తాన్ పై దాడి జరిగింది కదా, సౌదీ అరేబియా ఎందుకు యుద్ధ భూమిలో దిగలేదు అనేది తర్వాత చెప్తా. దానికంటే ముందు ఈ ఆఫ్ఘాన్ పాకిస్తాన్ యుద్ధం యొక్క టైం లైన్స్ ను చూసుకుందాం. ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ పై దాడి చేసింది అనేది చెప్తా. October 7th రోజు TTP పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ పై అంబుష్ చేసి 11 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేసింది. TTPకు సపరేట్ దేశం కావాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ను సపరేట్ దేశంగా చేయాలి అని, పాకిస్తాన్ లో షరియా చట్టాలను స్థాపించాలి అని TTP ఒక ఉద్యమం చేస్తోంది. TTP హెడ్ క్వార్టర్స్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉంటుంది. TTPను తాలిబానీ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది, కంట్రోల్ చేయడం లేదని చెప్పి ఎలాగైతే మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో May 7th రోజు పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద కుంపలను లేపేశామో, సేమ్ అదే మోడర్స్ ఆపరెంట్ అయ్యి, సేమ్ అదే స్ట్రాటజీ వాడి రాత్రిపూట పాకిస్తాన్ October 10th రోజు TTP హెడ్ క్వార్టర్స్ కాబూల్లో ఉంది అని చెప్పి కాబూల్ పై దాడి చేసింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన
ఇండియాలోనే ఉన్నారు. ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియాకు వెళ్ళాడు అని చెప్పి అక్కసుతో కూడా వీళ్ళు కాబూల్ పై దాడి చేయడం జరిగింది. ఈ దాడికి ప్రతీకారంగానే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఈ రోజు 19 పోస్టులపై దాడి చేసింది. మన సోర్సెస్ ద్వారా ఎక్కడెక్కడ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఎలా దాడి చేసింది అనేది షార్ట్ గా చెప్తా. ఫస్ట్ కునార్ ప్రావిన్స్, దంగం డిస్టిక్, బాన్షీ ఏరియాలో 3 పోస్టులను క్యాప్చర్ చేశారు. 5 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. చాలా మందిని గాయపరిచారు. కొంతమంది పాకిస్తానీ ట్రూప్స్ పారిపోయారు. ఘాషీ కుండో ఏరియాలో పాకిస్తాన్ సోల్జర్స్ పోస్ట్ ను వదిలి పారిపోయారు. పక్తియా ప్రావిన్స్ లో దండపట్టాన్ డిస్టిక్ మిలిటరీ ఫెసిలిటీస్ ను డిస్ట్రాయ్ చేశారు. చైన్ ట్యాంక్స్ ను లేపేశారు. 6 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు. గవి ఏరియా వరకు ఆఫ్ఘాన్ సైనికులు చొరబడ్డారు. జజీ అర్యూబ్ డిస్టిక్ 4 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. అమ్యునేషన్ యాడ్ ను లేపేశారు. 6 మందిని గాయపరిచారు. గోస్ట్ ప్రావిన్స్ లో జజై మైదాన్ డిస్టిక్ లో 3 పాకిస్తానీ పోస్టులను కబ్జా చేశారు. చాలా మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేశారు. నన్గహర్ ప్రావిన్స్ లో బందర్ ఏరియాలో పాకిస్తానీ సైనికులు బందర్ ఏరియా యొక్క మిలిటరీ పోస్ట్ ను వదిలి పారిపోయారు. దోరవరా డిస్టిక్ లో ఉన్న మిలిటరీ పోస్ట్ ను వదిలి పాకిస్తానీ సైనికులు పారిపోయారు. ఎల్మాద్ ప్రావిన్స్ లో దాదాపు 15 మంది పాకిస్తానీ సైనికుల్ని ఆఫ్ఘాన్ తాలిబాన్లు చంపేశారు. చాలా మందిని గాయపరిచారు. పాకిస్తానీ ట్యాంక్స్ ను లేపేశారు. జబూల్ ప్రావిన్స్ లో షిమ్లజో డిస్టిక్ లో దాదాపు చాలా మంది పాకిస్తానీ సైనికుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ను తక్కువ అంచనా వేయకూడదు. ప్రపంచంలోనే ది మోస్ట్ డేంజరస్ ఫైటర్స్ వీళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లో అలెగ్జాండర్ ఓడిపోయాడు. బ్రిటిష్ క్వీన్ కు చెమటలు పట్టించారు. సోవియట్ యూనియన్ ద గ్రేట్ లిటరలీ ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి పారిపోయే పరిస్థితి. అమెరికా 1 కాదు 2 కాదు దాదాపు $3 ట్రిలియన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఖర్చు పెట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్ ను గెలవలేకపోయింది. పారిపోవాల్సి వచ్చింది. అటువంటి ఆఫ్ఘనిస్తాన్ ను $1 బిలియన్ కోసం కాళ్ళు చేతులు ఆడించే పాకిస్తాన్ ఓడించగలదా? $2.5 బిలియన్ కోసం బలోచిస్తాన్ ను అమ్మేసే అసీం మునీర్, $70 మిలియన్ కోసం గ్వాదర్ పోర్ట్ ను లీజుకు పెట్టే షెహబాజ్ షరీఫ్ ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించగలడా? ఆఫ్ఘనిస్తాన్ ను ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటారు. పెద్ద పెద్ద తోపులే ఇక్కడ ఓడిపోయారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై కవాతు చేయడానికి దిగింది. ఆపరేషన్ సింధూర్ లో ద బేబీ డాల్ బిలావల్ భుట్టో ఏమన్నాడండి? రాత్ మే కౌన్ హమ్లా కర్తా హే అన్నాడు కదా. रात के अंधेरे में हमले करते हैं, बुज़दिल रात के अंधेरे में हमले करते हैं. రాత్రిపూట ఇండియన్ ఆర్మీ దాక్కొని దాడి చేసింది అన్నాడు కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ చేసిందేంటి? పాకిస్తాన్ కూడా రాత్రిపూటే దాడి చేసింది కదా. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాకిస్తాన్ ఆర్మీ, అర్త్ ఇస్ ఫ్లాట్ అని నమ్మే పాకిస్తాన్ ఆర్మీ GF-17 థండర్స్ ను, F-16 ఫాల్కాన్స్ ను రాత్రిపూట వేసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ పై కాబూల్ పై దాడి చేసి వచ్చారు. వీళ్ళ హిపోక్రసీ ఇలా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర S-400 లేదు, ఐరన్ డోమ్ లేదు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. రాత్రిపూట ఎవరిపైన దాడి చేయాలి? డిఫెన్స్ సిస్టమ్ ఉన్న దేశం పైన దాడి చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమే లేదు. అటువంటి దేశంపై రాత్రిపూట దాడి చేసి వచ్చారంటే వీళ్ళు ఎంత పిరికి పందలు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు పాకిస్తానీ ISI కీబోర్డ్ వారియర్స్ రంగంలో దిగి మేము 10 ఆఫ్ఘనిస్తాన్ రైఫిల్స్ ను లేపేశామని కమెంట్స్ పెడుతున్నారు. ఈ పిచ్చోళ్లకు తెలియని విషయం ఏంటి అంటే అసలు రఫేల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేనే లేదు. నేను ఇచ్చిన అప్డేట్స్ అన్ని సోర్సెస్ ద్వారా నాకు వచ్చినవే. 95% అన్ని కరెక్ట్ రిపోర్ట్సే. 5% మేబీ అటు ఇటు డీవియేట్ అయి ఉండవచ్చు. నెక్స్ట్ సౌదీ పాకిస్తాన్ ద సో కాల్డ్ డిఫెన్స్ ప్యాక్ట్ దగ్గరకు వద్దాం. సెప్టెంబర్ 25th రోజు MBS అండ్ షెహబాజ్ షరీఫ్ ఇద్దరు ఫోటో ఆప్స్ చేశారు, వీడియోస్ తీసుకున్నారు. సౌదీ అరేబియా కోసం పాకిస్తాన్ ఉంది అని అరబ్బీలో ఒక పెద్ద సాంగ్. పాక్ పై దాడి చేస్తే షేకుల రంగంలో దిగాలంట. సౌదీపై దాడి చేస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ దిగుతారంట. కట్ చేస్తే ఈ రోజు ఆఫ్ఘన్ తాలిబాన్ పాక్ పై దాడి చేస్తే ఎక్కడ సౌదీ 1,00,000 మంది సైనికులు కనబడరే. మహాంతరమని పాకిస్తాన్ మీడియా సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ లో అవుట్ చేస్తుంటే సో కాల్డ్ సౌదీ పాకిస్తాన్ నాటో ఎక్కడికి పోయింది? షేక్ పాక్ లోపల మేక్ పెట్టాడు. షేక్ ఎక్కడో వీకెండ్స్ బెహ్రీన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, లేదా బురేమి బోర్డర్స్ లో పాపం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటాడు. ఒక ఉగ్రవాద దేశం కోసం సౌదీ షేకులు ఆయిల్ బావులు వదిలేసి వచ్చేస్తారా? అంత సీన్ లేదు. ఒకవేళ వచ్చారు అనుకోండి, సౌదీ అద్దాల మేడ లాంటి తాలిబాన్లు ప్రతీకారంగా యెమెన్ నుండి సౌదీ బోర్డర్ ను దాటి సౌదీ అరామ్కో పై కబ్జా పెడితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ సౌదీ అరేబియా షట్ డౌన్ అవ్వాల్సిందే, లేదా అమెరికా చెంతకు వెళ్లాల్సిందే. సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది టిష్యూ పేపర్ లాంటిది. తమ్నైన్ లో రాసినట్లు సౌదీ నుండి 1,00,000 మంది సైనికులు రాలేదు, ఒక లెటర్ మాత్రమే వచ్చింది.
ఆ లెటర్ లో ఇద్దరు ఉమ్మా దేశాలే, 2 సున్నీ దేశాలే, శాంతితో ఉండాలి, సీజ్ ఫైర్ చేసుకోండి, ఎస్కలేషన్ చేసుకోవద్దు అని ఎంబీఎస్ ఒక లెటర్ ను షెహబాజ్ షరీఫ్ మొహాన పడేశాడు అంతే. మీడియా ఛానల్స్ అన్ని సౌదీ పాకిస్తాన్ కు వెన్నుపోటు పొడిచింది అంటున్నారు. పాకిస్తాన్ పొడిచిన పోట్లతో పోలిస్తే ఇది ఓ పెద్ద పోటే కాదు. ఇక్కడ మనోళ్ళలో కొంతమంది గాజా గాజా అంటూ ఉంటారు కదా. పాకిస్తాన్ డబుల్ గేమ్ చూడండి. ఒక పక్క పాకిస్తాన్ గాజా ప్రజలపై సింపతి చూపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఇస్లామిక్ దేశాలపై దాడి చేస్తే మేమున్నాము, మేము విన్నాము అన్నట్లు షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ పెద్దనలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇటువంటి అస్సీ మునీర్ షెహబాజ్ షరీఫ్ కొద్ది రోజుల ముందు అమెరికాకు వెళ్లి న్యూయార్క్ లో UN సమావేశంలో గాజా పీస్ డీల్ కు ఆమోదం పలికారు. కట్ చేస్తే నిన్న హమాస్ ఈ సీజ్ డీల్ లో మేము ఫార్మలీ సైన్ చేయము అని చెప్పి నిరాకరించింది. హమాస్ కు ఇష్టం లేని ఒక పీస్ డీల్ ను వీళ్ళు వెళ్లి ఆమోదించి వచ్చారు. ఇక్కడ ట్రంప్ డ్రామా ఒకసారి చూడండి. అక్టోబర్ 10th రోజు నోబెల్ పీస్ ప్రైజ్ ను ప్రకటిస్తారు. అక్టోబర్ 10th వరకు ట్రంప్ ఏమన్నాడు? హమాస్ సీజ్ ఫైర్ లో సైన్ చేయబోతోంది, హమాస్ అన్ని కండిషన్స్ ను ఒప్పుకుంది అన్నాడు. నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు. అక్టోబర్ 11th రోజు హమాస్ రంగంలో దిగి వీఆర్ రిజెక్టింగ్ దిస్ పీస్ డీల్ అనే సందేశం ఇచ్చింది. ఇక్కడ ఖతార్, పాకిస్తాన్, హమాస్ పెద్దలు, అమెరికా అందరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారా లేదా పాలస్తీన్ గాజా ప్రజల్ని మోసం చేస్తున్నారా? అక్టోబర్ 10th 2:30 వరకు హమాస్ ఇజ్రాయెల్ మధ్య పీస్ డీల్ జరిగింది, సీజ్ ఫైర్ జరిగింది, ఇద్దరు సైన్ చేశారు అనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి. 2:35 నార్వేగియన్ పార్లమెంట్ లో పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్ కు రాలేదు అన్న న్యూస్ వచ్చిన తర్వాత హమాస్ రంగంలో దిగి మేము ఈ ఒప్పందంలో ఫార్మలీ సైన్ చేయము అని చెప్పింది. దీని వెనక ఉన్న రాజకీయం ఏంటి? జస్ట్ గూగుల్లో, ఎక్స్ లో చూసింది నమ్మొద్దు. దీని వెనక అతి పెద్ద రాజకీయం జరుగుతోంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు పాక్ లో తెహ్రీకే తాలిబాన్ లబాయక్ అనే ఒక రైట్ వింగ్ పార్టీ పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తోంది. లాహోర్ లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళెందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే పాకిస్తాన్ గాజాకు చేయాల్సిన సహాయం చేయలేదు అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ గాజా ప్రజల కోసం ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు, హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపలేదు అన్నట్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా పాకిస్తాన్ కు ఉమ్మా అంటే లెక్కలేదు. USA తో రేర్ ఎర్త్ వ్యాపారం చేస్తోంది. ట్రంప్ కొడుకులతో క్రిప్టో వ్యాపారం చేస్తోంది పాకిస్తాన్. ఇలా చేసి హమాస్ కు, ఇరాన్ కు వెన్నుపోటు పొడుస్తోంది పాకిస్తాన్. ఇటువంటి పాకిస్తాన్ కు సౌదీ అరేబియా వెన్నుపోటు పొడవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దగ్గరికే వద్దాం. తాలిబాన్ లో సున్నీలు, వీళ్ళు ఉమ్మాకు చెందిన వారు, వీరెందుకు కొట్టుకు వస్తున్నారు అంటే 2001 నుండి 2021 మధ్య కాలంలో తాలిబాన్ అమెరికా నాటోతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక పాకిస్తాన్ అనే దేశం ఏం చేసిందో తెలుసా? అమెరికాకు ఇంటెలిజెన్స్ ఇచ్చింది, CIA తో డబ్బులు తీసుకుంది. టర్కీ అనే ఇంకొక పెద్ద దేశం ఏం చేసిందో తెలుసా? నాటోలో జాయిన్ అయింది, నాటోలో సభ్యత్వం తీసుకుంది, అమెరికాతో వ్యాపారం చేసింది, యూరోప్ తో డైరెక్ట్ గా వ్యాపారం చేసింది. బ్లడ్ మనీ తినారండి వీళ్ళు. సో ఇటువంటి దేశాలను లెక్క చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో ఎంగేజ్ అవుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటోంది, డెవలప్మెంట్ వైపు వెళ్తోంది, భారత్ దగ్గర డబ్బులు తీసుకుంటోంది, తమ యొక్క విద్య, వైద్య, ఈవెన్ తమ యొక్క ఎడ్యుకేషన్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటోంది, తమ యొక్క టూరిజం ను ఆఫ్ఘనిస్తాన్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటోంది. అటువంటి ఆఫ్ఘనిస్తాన్ పైన కావాలనే పాకిస్తాన్ దాడులు చేసి ఆఫ్ఘనిస్తాన్ అన్స్టేబుల్ చేయాలి అనుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేసి బాగ్రామ్ ఎయిర్ బేస్ ను ట్రంప్ కు అప్పగించాలి అని పాకిస్తాన్ చూస్తోంది. కాబట్టే భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో చాలా గట్టిగా నిలబడింది. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.